ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు మనము భార్య భర్త ఈ వర్తమానం గురించి దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆలోచన బట్టి వాక్యము ఏమి చెబుతుంది, ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్యము ఏమిటి అని మనము గ్రహిద్దాం. సో మొట్టమొదటిగా దేవుడు భార్యను భర్తను ఎలా చేసి ఉన్నారో మనము ఆదికాండం ఒకసారి 2వ అధ్యాయం 20వ వచనం నుంచి 24 వచనాలు చదువుదాం. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్క టెముకలలో ఒక దానిని తీసి ఆ చోటను మాంసముతో పూడ్చివేసెను. ఆ తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్క టెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములలో మాంసము. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సో దేవుడు స్త్రీని ఎలా తయారు చేసి ఉన్నాడో మనకు ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం మనకు పురుషుని ప్రక్కటెముకలో నుంచి కుడివైపున నుంచి ఒక ఎముక విరిచి మాంసము తీసి అక్కడ పూడ్చున్నాడు. హల్లెలూయా. సో ఇది ఆదికాండంలో దేవుడు మొదటి సంఘముగా ఒంటరిగా ఒక పురుషుడు ఉండడము దేవుని చిత్తము కాదు గనక దేవుడు ఏం చేసినాడు, స్త్రీని తన ప్రక్కటెముకలో నుంచి తీసి మాంసముతో కప్పి వాటికి ఆ ఎముకకు శరీరముగా ఈ మాంసముతో పూడ్చి శరీరంగా తయారు చేసి భార్యనుగా నిర్మించినాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రక్కటెముకలో నుంచి ఎముక ఏమైంది, ఎముక కాస్త భాగమైంది. సో కాబట్టి పురుషుడు ఇక్కడ 24వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. హల్లెలూయా. సో వివాహము భార్య భర్త ఎలా అవుతారు అంటే తల్లిదండ్రులను వదిలేసి వివాహము అనే ఒక బంధములో భార్య భర్త ఇద్దరు ఏక శరీరముగా అవుతారు. మొట్టమొదటి వివాహం ఎవరు చేసినారు? మన ప్రభు అయిన యేసు. సో హల్లెలూయా, మన తండ్రి చేసి ఉన్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ వివాహం జరిగిపోయినది. సో ఇక్కడ మనము మరొక చోటకు వెళ్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి పేతురుకు రాసిన పత్రిక 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా జీవమను కృపావరములలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. హల్లెలూయా. జీవమనే కృపావరములలో
మీ భార్య మీతో పాలి వారై ఉన్నారని ఎరిగి జీవం అనే కృపావరములలో. హల్లెలూయా. అంటే మన జీవితంలో సగభాగమైన ఇందాక ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లుగా ఏక శరీరము, భార్య, మనమిద్దరు భార్య, ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తే ఏక శరీరము. సో ఇక్కడ జీవం అనే కృపావరములలో పాలిభాగస్వం అంటే బోత్ ఆర్ వన్ టుగెదర్, వన్. హల్లెలూయా. సో ఇంకొక చోట మనము కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు 7వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. హల్లెలూయా. 7వ అధ్యాయం 13వ వచనం. మరియు 7:12 నుంచి చదువుదాం. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా, సహోదరుకైనను అవిశ్వాసురాలు అయిన భార్యయుండి ఆమె అతనితో కాపురము చేయ నిష్ట పడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్తతో ఒకవేళ భార్య ఉన్నట్లయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే, అవిశ్వాసురాలైన భార్య అంటే ఎవరైతే క్రీస్తును అంగీకరించని స్త్రీ భర్తతో ఉంటే గనక, అంటే భర్త విశ్వాసంలో ఉన్నాడు అని ఈ వచనం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 7వ అధ్యాయం 12వ వచనంలో అవిశ్వాసీయురాలైన భార్య ఆమె భర్తతో కాపురము చేయ నిష్టపడిన ఎడల, అంటే భర్త ఇక్కడ విశ్వాసి అని తెలుస్తుంది. సో ఇష్టపడిన ఆమెను పరిత్యజింపకూడదు, అంటే డైవర్స్, విడాకులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆమె అన్యురాలు, ఆమెకు క్రీస్తు తెలియదు, యేసు ప్రభు అంటే తెలియదు. యేసు ప్రభు ద్వారా రక్షణ ఉంది, యేసు ప్రభు ద్వారా నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తు కార్చిన రక్త బలియాగమును బట్టి ప్రతి మానవుని పాపాలు క్షమింపబడి ఆయన ద్వారా నిత్య జీవం ఉన్నది. ఇందాక మనం మాట్లాడినట్టు జీవం అనే కృపావరంలో భార్య పాలి భాగస్రాలు అని తనకు తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే తన అన్యురాలు, తనకు క్రీస్తు తెలియదు. క్రీస్తు తెలియనప్పుడు తనను భర్త, ఇక్కడ విశ్వాసి అంటే క్రీస్తుని ఎరిగినవాడు. హల్లెలూయా. కింద వచనాన్ని మనము గమనించినట్లయితే, మరి ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయ నిష్ట పడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు, అంటే డైవర్స్, విడాకులు. సో ఇక్కడ ఆపోజిట్ ఉన్నది. 2 వచనాల్లో, పైన వచనంలో ఏమున్నది? భార్య అవిశ్వాసురాలు, భర్త విశ్వాసి, భర్త క్రీస్తుని అంగీకరించినాడు. కింద వచనంలో ఎలా తెలియపరుచున్నది ఏంటంటే, భర్త అన్యుడు, భార్య క్రీస్తుని అంగీకరించింది. సో ఇక్కడ కింద మనం ఒకసారి మనము గమనించినట్లయితే 7వ అధ్యాయం 14వ వచనం, ఇందాక మనం 13 చదువుకున్నాం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసి అంటే క్రీస్తుని ఎరగని భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఇక్కడ అయితే భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపడు. ఎవరైతే క్రీస్తుని అంగీకరించిన భర్త ఉన్నాడో ఆ అవిశ్వాసురాలు అంటే క్రీస్తుని ఎరగని భార్యగా ఉన్న ఆ స్త్రీ భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది. ఓకేనా? ఈ పరిశుద్ధపరచబడడం అంటే ఏమిటి అని మనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం.
కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమనందను. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధపరచడం అంటే యేసుక్రీస్తు రక్తమును బట్టి పరిశుద్ధపరచాలి తన ప్రజలను. అందులో నీ భర్త నీ భార్య ఇద్దరు ఉన్నారు. హల్లెలూయా. భార్య మారకపోతే భర్త మార్చుకోవాలి. భర్త మారకపోతే భర్త క్రీస్తును తెలియనప్పుడు భార్య భర్త నిమిత్తము ప్రభువుని కోరాలి. ప్రభువుని బట్టి భర్తను మార్చుకోవాలి. హల్లెలూయా. సో ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో మనము కడగబడి మనము ఆయన కృప చొప్పున మనము సర్వసత్యంలోనికి మనము నడవబడుతున్నాము, ప్రభు నామమును బట్టి రక్షణ పొందుకున్నాక తర్వాత భర్తనైనా భార్యనైనా ప్రతి ఒక్కరూ క్రీస్తుకు విధేయులుగా ఉండాలి. అయితే భార్య భర్త ఇద్దరు ఏక శరీరమై క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. హల్లెలూయా. భార్య భర్తలకిద్దరికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. సో క్రీస్తు శిరస్సు అయి ఉన్న ప్రకారము ప్రతి ఒక్కరూ తన సొంత భార్యలను ప్రేమించుకొని ఇక్కడ ప్రేమించి ఇక్కడ ఎలా డీల్ చేయాలని చెప్తున్నాడు? జీవం అనే కృపావరములలో నీ భర్తలకును భార్యలకును ఎట్లుండాలంట? జీవం అనే కృపావరంలో 1 పేతురు 3:7 నీ భార్యలను నీతో పాలివారై ఉన్నారని, జీవం అనే కృపావరంలో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి భార్యలను సన్మానించాలి. హల్లెలూయా. భర్తలను కూడా సన్మానించాలి, ప్రేమించాలి, భర్తలకు లోబడి ఉంటే. స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండడానికి వచనం సెలవిస్తుంది. సో ఇక్కడ మనము ప్రాబ్లం ఏమిటంటే భార్య మారదు, భర్త మారడు అని మనము మన నోటి నుంచే మనము ఏం చేస్తున్నాము? విత్తనాలు విత్తేసేస్తున్నాము. ప్రార్థన చేస్తే దేవునికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. ఎందుకంటే తన ప్రజలను ఆయన రక్తంలో కడుక్కుంటాను అని వాగ్దానం ఉన్నది. ఆయన రక్తంలో కడుగుతాను, పరిశుద్ధపరచబడుతుంది అన్న వచనము సెలవిస్తున్నది. సో సెలవిస్తున్న వాక్యానుసారంగా ప్రతి ఒక్క స్త్రీ తన భర్తను మార్చుకోవచ్చు, ప్రతి ఒక్క భర్త స్త్రీని మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవాలి అనంటే ప్రతి పరిస్థితిని క్రీస్తుని శక్తిని ఆధారం చేసుకొని మనము ప్రతి ఒక్క సమస్యను జయించవచ్చు. క్రీస్తుకు సమస్తము సాధ్యమే, యేసుకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. సో ఏదైనప్పటికీ, ఎంతటి సమస్య అయినప్పటికీ నరుణ్ణి సృష్టించింది సృష్టికర్త. నీ భార్యనైనా భర్తనైనా సృష్టించింది సృష్టికర్త. సో ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్తే ఆయన యొద్దకు వచ్చిన వారిని ఏమాత్రము త్రోసివేయడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు అడిగిన వారికి ఎంతో నిశ్చయముగా తండ్రి ఇస్తాడు. ఆయనని అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా దయచేస్తాడు. ఆయన యొద్ద కృప దొరుకును అని కీర్తనకారుడు అంటున్నాడు. క్రొత్త నిబంధన మనకు సెలవిస్తున్న ప్రకారం ఏంటంటే నమ్ముట నీ వలనైతే, హల్లెలూయా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. సో ప్రతిదినము నీ నోటి నుంచి జీవ జలములు, హల్లెలూయా, మన నోటి నుంచి ఏమి పలకాలి? ఖచ్చితంగా జీవమును పలకాలి. మనము మరణమును పలకడానికి వీల్లేదు. మన నోటి నుంచి మనం ఏమి పలకాలి? జీవమును పలకాలి. జీవను నువ్వు ఏది పలుకుతే అది అవుతుంది. నీ నోట ఇర్మీయా గ్రంథం 1 ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు. నీ నోట నా మాటలు ఉంచున్నాను, పెళ్లగించుటకు, నశింపజేయటకు, పడద్రోయటకు ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. అంటే ఎలాంటి విరోధమైన కార్యక్రమాలు నీ భర్తలోనైనప్పటికీ భార్యలో కానీ ఎలాంటి పరిస్థితులలో కూడా ఉన్నా కూడా దేవుడు ఆయన వాక్కు మన నోట పెట్టి ఆయన మనలో ఉండడానికి ఇష్టపడి ఆయన రక్తంలో మనం కడిగి ఆయన ఆత్మ మనలో పెట్టి జీవమును మనలో పెట్టి ఆయన మాటలు మనలో ఉంచినప్పుడు నువ్వు ప్రార్థన చేసి విశ్వాసంలో ఎదిగి ప్రతి క్షణము ఆయన నోటిని
ఆయన మనకిచ్చిన నోటిని, ఆయన మనకిచ్చిన వాక్కును బట్టి ప్రతి దినము నువ్వు పాజిటివ్గా పలకాలి. జీవ జలములు విశ్వసిస్తే మన నోటిలో నుంచి జీవ జలములు బయలుదేరుతాయి. హల్లెలూయా. మన నోటిలో ఏమున్నాయి? జీవ జలములు. మన కడుపులో ఏమున్నాయి? జీవ జలములు. మనం ఎలా ప్రకటించాలి, ఎలా మాట్లాడాలి, నువ్వు ఏది తలంచి మాట్లాడాలి. నీ శక్తి ఎవరు? నీ బేస్ ఎవరు? నీ పునాది ఎవరు? క్రీస్తు యేసు. హల్లెలూయా. ఆయన మన నోట ఆయన మాట పెట్టినాక తర్వాత నువ్వు పలకడానికి నీకు ఇబ్బంది ఏంది? పరిస్థితుల వైపు కాదు, ప్రభువును బట్టి. హల్లెలూయా. పరిస్థితుల వైపు కాదు, ప్రభువును బట్టి మనము మాట్లాడాలి. ప్రభువును బట్టి మనం పలకాలి. ప్రభువును ఉద్దేశించి నా దేవునికి సమస్తం సాధ్యము, నా దేవునికి అసాధ్యమైనది ఏమిది లేదు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన నా నోట ఆయన మాటలు పెట్టినాడు, ఆయన ఖచ్చితంగా చేయుటకు శక్తిమంతుడు అని నువ్వు నమ్మి ప్రార్థన చేసి విశ్వసించి పలికిన ఎడల దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది. ఏది బంధిస్తే అది దేవుడు మనకిచ్చిన తాళం. వేటిని భూమి మీద బంధిస్తే పరలోకం బంధింపబడుతుంది. వేటిని నేను రిలీజ్ చేస్తే అది రిలీజ్ అవుతుంది. సో అపవాది క్రియలు భర్తలో గాని భార్యలో గాని అపవాది క్రియలు బంధించగలిగితే, ప్రార్థించగలిగితే, దేవుని ఆత్మ మనలో ఉన్నది, తనలో ఉన్నది, తనను మార్చుకున్నటకు సర్వశక్తిమంతుడు దేవుడు మనకిచ్చిన ఆయన అభిషేకంను బట్టి, ఆయన వాక్కుని బట్టి, ఆయన మన లోపల పెట్టిన అద్భుతమైన విశ్వాసం నువ్వు నమ్మితే, నువ్వు మార్చుకోగలిగితే, ఎస్, మార్చుటకు సర్వశక్తిమంతుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నరుల దృష్టి ఎలా ఉంటుంది? దేవుని దృష్టితో మనం చూసే నరుల దృష్టికి ఎప్పుడు నరుల గురించి దేవుడు చూస్తే ప్రతిసారి మన ఊహంత చెడ్డదిగా ఉంది. బాబు సెలవిస్తున్నాడు, మన దృష్టి, మన ఆలోచన, మన ఊహ ఎట్లా ఉండాలి? దేవుని శక్తిని బేస్ చేసుకొని ఉండాలి. హల్లెలూయా. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. హల్లెలూయా. దేవుని బేస్ చేసుకొని మనం మాట్లాడాలి. ఏది ఎంత మాత్రం మనకు హాని చేయదు అని. హల్లెలూయా. సో దేవుడు మనకిచ్చిన అద్భుతమైన భార్యాభర్తల విషయంలో ప్రభు మనకు సెలవిస్తున్నది ఏంటంటే, నీ భర్తను మార్చుకోవడానికి దేవుడు నీ నోటనే ఆయన మాటలు పెట్టి ఉన్నాడు. ప్రతి దినము నువ్వు జీవాన్ని ప్రకటించగలిగితే, ఎస్, నా భర్త మారుతాడు, ఖచ్చితంగా నా దేవుడు చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు, తన బలహీనతల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు మనము బలహీనులుగా ఉంటే అప్పుడు ఆయన కృప మరి అత్యధికం అవుతుంది. పాపం ఎక్కడుంటే కృప అక్కడ అపరిమితంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు భర్తకు క్రీస్తు తెలియదు, ఆయన పాపం ఉన్నట్లయితే యేసుక్రీస్తు కార్చిన రక్తంను బట్టి ఖచ్చితంగా ఆయనకు విడుదల ఉన్నది. సో నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును బేస్ చేసుకొని కాకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకొని నీ నోట ఆయన మాటలు పెట్టి ఉన్నాడు కనుక ఆయన యందు విశ్వసించి ప్రార్థన చేసి నీ నోటి నుంచి ఒక జీవము కలిగిన వాక్కు విడుదల చేస్తే, నువ్వు విశ్వసించి నిరీక్షించగలిగితే ఖచ్చితంగా ఒక దినమును, కాలమును, సమయములు తండ్రి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక సమయమున, ఆ సమయానికి నువ్వు అనుకూలంగా నువ్వు ఉండగలిగితే, దేవుడు పెట్టే ఒక సమయానికి, ఆ సమయానికి నువ్వు అనుకూలంగా, ప్రేమగా, నువ్వు అనుకూలంగా నీ భర్తను మార్చుకునే శక్తిని, ఆయన కృపను ఆశ్రయించి ఆయనను బేస్ చేసుకుని భర్తను నువ్వు మార్చుకునే సామర్థ్యం నీలో దేవుడు పెట్టినాడు. కానీ నీ బలహీనత ఏమిటంటే, నోటి నుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాట నెగిటివ్, నీ ఆలోచన మొత్తం నెగిటివ్, నీ తలంపులు మొత్తం నెగిటివ్. వీడు మారడు, వీడు కాదు, వీడు కాదు, వీడు చేయలేడు, వీడు మారడు, ఇంపాసిబుల్, వీడు ఇంతే అని అనుకుంటావు. కానీ దేవుడు అంటున్నాడు, yes, I will do each and everything, problem solve. ఆయన ఖచ్చితంగా మార్చడానికి శక్తిమంతుడు. ఆయన కొరకు నేను కార్చిన రక్తం వ్యర్థం కాలేదు. ఆయనను ఖచ్చితంగా నేను మార్చి ఆయనకు నృత్యడానికి నేను రెడీగా ఉన్నాను. దాన్ని విశ్వసించి నేను నీకు కార్యం చేయబోతున్నాడు. నేను పునరుద్ధానము, నేను జీవము, నేనే. నా యందు విశ్వసించిన వారి ఖచ్చితంగా నేను చేయటకు శక్తిమంతుడు నమ్ముటని వలన అయితే. కనుక ప్రాబ్లం ఏంటంటే మనము ఎప్పుడు నెగిటివ్ గా ఉంటాం. సో ఈరోజు ప్రభు నీకు చెబుతున్న మాట ఏంటంటే, విశ్వసించిన వారి ఎడల ఆయన కృప మరి అత్యధికం అవుతుంది. నువ్వు విశ్వసించు, నమ్ము. ఆయన ఎడల నీ కృప ఇంకా అధికం అవుతున్నది. సో నమ్మి ప్రార్థించి
అవిశ్వాసి అయిన భర్తను విశ్వాసంలోనికి తీసుకురావడానికి మీ వంతుగా ప్రయాసపడితే ప్రభుకు సమస్తం సాధ్యమే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేశాం. తండ్రి నీకు వందనాలు. ఎంతమంది అయితే మరి ప్రభువా ఈ వాక్యాన్ని విన్నారు, చూసి ఉన్నారు తండ్రి, వారి చెవులలో నుంచి నీ జీవ మాటలు వెళ్ళినందుకు వందనాలు అయ్యా. వారి ఆత్మలను బలపరచండి, వారి విశ్వాసాన్ని బలపరచండి, వారిలో ఉన్న ప్రతి అపవాదకులను లయపరచండి. బలవంతుని బంధిస్తున్నాం వేస్తున్నామన్న నీ సన్నిధి కాంతిని విడుదల చేస్తున్నాం ప్రభా. వారి నోట నీ మాటలు ఉంచున్నావు తండ్రి. మరి ప్రభు వారు చేస్తున్న ప్రతి ప్రార్థనకు విడుదల తెచ్చండి, నిరీక్షణ తెచ్చండి, వారి విశ్వాసాన్ని బలపరచండి అయా నా తండ్రి. మరి ప్రభు అయా నా తండ్రి మీ రక్షణ మరి ప్రభు వారి భర్తలకు భార్యలకు దయచేయండి, నిరాకరణకు మరి ప్రభు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్న తండ్రి. కుటుంబాలకు కట్టబడును గాక, మహిమ నీకే. యేసు నామమున ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.